జారిపోతే కింద కూర్చుని మళ్ళీ కట్ చేస్తే చేతిలో గన్ను ఉంటుంది, అటు చచ్చిపోయి ఉంటాడు. అప్పుడు ఎక్స్ప్రెషన్ అయిపోగానే ఇమీడియట్గా దానికి ఒక 5-6 టేకులు అయింది. అంటే చూడగానే జనరల్గా ఎవరికైనా ఇట్లా వచ్చేసి లైట్లు ఆరిపోయి ఇక్కడికి వెళ్ళగానే ఈ మైకులు ఎండిపోయి గన్ను చేతిలో ఉండి ఎవడో ఒక డెడ్ బాడీ నువ్వే చెప్పావంటే ఎలా ఉంటుంది అనే ఎక్స్ప్రెషన్ కావాలండి నాకు అన్నారు డైరెక్టర్ గారు. అన్నప్పుడు సరే ఏదో అది మా దృష్టిలో పెట్టుకుని చేస్తే మొత్తం ఎంటైర్ యూనిట్ నవ్వుతూనే ఉన్నారు. ఓకే, అదొకటి. నెంబర్ 2, స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆత్మ నన్ను వెంటాడుతుంది అనేది ఆ ఎంఎస్ నారాయణ చాలా అద్భుతంగా పోషించాడు దాన్ని. ఆయన అక్కడ దాకా వచ్చి నేను అక్కడ కూర్చుని నా కష్టం చెప్పుకుందాం శిష్యుడు కదా అని, పాపం ఒరే చారి నా కర్మ ఇలా తగలేడిందిరా, ఇలా అయిపోయింది, నేను నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు, ఎలా వెళ్తావు అంటే వీళ్ళందరినీ తప్పించుకుని వెళ్తావు అంటే ఆత్మ నీతో పాటు వచ్చేస్తుంది అంటాడు. ఎలా వస్తుంది అంటాడు. వాటికి ఆ పాస్పోర్ట్లు లేకపోతే వీసాలు ఏం అక్కర్లేదు కదా, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఎట్లా పడితే అటు వెనకాల పడండి. సరే అనుకునే లోపు ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు అని వాయిస్ వినపడు వచ్చింది. తెల్లవార్లు అని నేను చెప్పినప్పుడు ఒక 5-6 సార్లు ఎన్టీఆర్ నవ్వుతున్నాడు. అసలు అంటే వీడికి లైఫ్లో ఎంత హింస పెట్టిందో ఆత్మ అనేది ఆ ఒక్క ఎక్స్ప్రెషన్ ద్వారా తెలియాలి. ఎందుకంటే వెళ్ళాను, సేవ చేయించుకుంటాడు, మందు కావాలంటాడు, అవి కావాలంటాడు, ఎలా రా బాబు అని లేచేటప్పుడు తెల్లవార్ అన్నాను అంటే టప్పని పక్క నుంచి నవ్వు 5 టేకులు 6 టేకులు ఆయన తీసుకున్నాడు. అవగానే అక్కడ చోటాకే నాయుడు గురుగారు ఇంత టైం అయిపోతే అలాంటి నైట్ పైగా లైట్ అంతా కొంచెం ప్రాబ్లం అవుతుంది అది ఇదని అతను చెప్తాను. సరే ఈసారి అలా కాదని నేను సారీ అన్న ఇంకా నన్ను నవ్వను అని తను సీరియస్ కూర్చున్నాడు. తెల్లవార్లు ఇంకా అన్నాను. చోటాకే నాయుడు నవ్వటం మొదలుపెట్టాను. 2 సార్లు నవ్వాడు అతను. 2 టేకులు ఆయన అకౌంట్లో పడ్డాయి. ఏమంటే ఇట్లా అయితే కుదరదు, లాభం లేదు, మీరు చెప్పి మీరే నవ్వుతారంటే అని వీళ్ళు. సరే వినాయక్ కూర్చున్నాడు మానిటర్ దగ్గర. ప్లాట్ఫామ్ యాక్షన్ వచ్చింది. తెల్లవార్లు అన్నాను. నోట్లో క్లాత్ పెట్టి ఇప్పటికి మీకు ఆ వర్కింగ్ స్టిల్లో కనపడుతుంది. కర్చీఫ్ అలా పెట్టుకుని నవ్వుతూనే ఉన్నాడు. కట్ చెప్పడు ఓకే అండు ఏమండు ఆయన నవ్వుతున్నాడు. ఆయన నవ్వు ఇక్కడ ఎన్టీఆర్ ఏమో తను నవ్వటం చూసి ఇతను నవ్వటం మొదలుపెట్టాడు. ఎవడు కట్ చెప్పేవాడు లేడు. చోటాకనేనో పక్క వెళ్ళిపోయాడు, కెమెరా వదిలేసి పక్క వెళ్ళిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో రండి బాగుంటుంది సార్, ఇంకే మరీ లేట్ అయిపోతుంది అంటే సారీ తాత ఇంకా లేదు చూసుకో, నేను నవ్వను, నేను నీ వంక చూడకుండా నేను డైలాగ్ చెప్పేస్తాను, ఈ టేక్ ఇది ఓకే చేసేద్దామని ఆయన అనుకున్నాడు, ఈయన అందరూ అనుకున్నారు. కరెక్ట్గా